హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంటి పొదరిలో ఈరోజు వ్లాగ్ వచ్చేసి గర్గాయ పచ్చడి చేస్తుండండి. ఇంకా ఎండాకాలం కదా, అన్ని పచ్చళ్ళ సీజన్. ఇప్పుడు ఏ పచ్చడి అయినా ఇప్పుడే పెట్టుకోవాలి. టమాటా, నిమ్మకాయ, చింతకాయ, మామిడికాయ, గర్గాయ ఏదైనా మార్కెట్లో దొరికితే పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. గరికాయ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. సమ్మర్ స్పెషల్ కదా, మంచిదన్నమాట. ఇక ఏమన్నా ఇంట్లో టైంకి కూర లేనప్పుడు కూడా వేసుకొని తినొచ్చు. పచ్చడి ఉన్నా కానీ కూర లేకపోయినా వేసుకొని తినొచ్చు. 1 కేజీ గరికాయలు తీసుకున్నామండి. మంగళవారం మా దగ్గర మార్కెట్ ఉంటుందన్నమాట. అయితే కేజీ గరికాయలు తీసుకొని వచ్చి కడగాలి, బాగా కడగాలి. వాటర్లో కడిగి ఒక కాటన్ బట్టలో ఆరబోయాలి. ఆరబోసి నీళ్ళు లేకుండా తుడుచుకోవాలన్నమాట. ఆరినాక ఫ్యాన్ వేసుకోవాలి. ఎండాకాలమే కాబట్టి తొందరనే ఆరిపోతాయి. నూనె అస్సలు ఉండొద్దు, మళ్ళీ బూజు ఎక్కుతుంది పచ్చడి. పల్లి నూనె ఒక 400 గ్రాములు పల్లి నూనె తీసుకున్నాను నేను. పల్లి నూనె అయితేనే కలర్ మారదు, టేస్ట్ బాగుంటుంది ఏ పచ్చడి అయినా సరే. నూనె కొంచెం వేడైన తర్వాత చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. గరికాయలు హై ఫ్లేమ్ పెడితే మీద మాడిపోతాయి, లోపల అట్లే పచ్చిగా ఉంటుంది అనమాట, బూజెక్కుతుంది. ఇట్లా మెత్తగా కావాలన్నమాట కాయ అనేది. మెత్తగా అయిన తర్వాత ఇక గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలకు తీసి అన్ని గిన్నెలు వేసుకోవాలి. జల్లిగంటతో తీసి మొత్తం ఒక గిన్నెలకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పిడికడు ఆవాలు వేసుకోవాలి, ఒక పిడికడు జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది పచ్చళ్ళ. ఎండుమిర్చి తింటుంటే టేస్ట్ బాగుంటుంది. అవి మంచిగా అది జీలకర్ర ఆవాలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవద్దు. ఎల్లిపాయ పేస్టు పోపుకు ఎల్లిపాయలు పొట్టు తీసిన వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందే ఆఫ్ చేసిన తర్వాత అవన్నీ వేసుకొని దించి పక్కకు పెట్టుకొని పోపు చల్లగయ్యేలోపు కేజీ కదా, నేను ఒక పావు షేర్ కంటే కొంచెం తక్కువనే, కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. పావు షేర్ కంటే చాలా, ఒక 4-5 స్పూన్లు వేసుకోవాలి ఉప్పు, మనం తినేదాన్ని బట్టి. ఒక 2 స్పూన్లు జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూను ఆవ పొడి వేసుకోవాలి. నేను ఎప్పుడైనా ఇంట్లో అన్నీ రెడీగా పెట్టుకుంటాను అనమాట. జీలకర్ర మెంతుల పొడి అయినా ఆవ పొడి అయినా అవన్నీ వేసుకొని పోపు చల్లగా అయిన తర్వాత ఈ కారము పోపులో కలుపుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని మనం అది వేయించి పెట్టుకున్న గరికాయలు అందులో వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలి, పూర్తిగా మంచిగా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, ఎర్రగా మంచిగా. 3 మ్యాంగో కారం వేసుకున్నా అండి నేను. 3 మ్యాంగో అయితే రెడ్గా ఉంటుంది అనమాట పచ్చడి. 3 మ్యాంగో కారం వేసుకొని ఒక డబ్బాలకి ఎత్తి పెట్టుకోవాలి పచ్చడి మొత్తము. చల్లగా కావాలి అంత పోపు, ఫస్టే చల్లగా అవుతుంది కదా. బాగా ఇంతే ఒక డబ్బాలకి ఎత్తి పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమ్మకాయలు తీసుకోవాలండి. ఈ పచ్చడి కొంచెం ఇట్లా ఒగరొగరు ఉంటుంది కదా, నిమ్మకాయలు వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నిమ్మకాయలు తీసుకొని ఒక దాంట్లోకి నిమ్మకాయలు విండే దాంతో ఒక గ్లాసులకైనా దేంట్లోకైనా విండుకోవాలి మొత్తం రసం. కేజీ కాబట్టి 2 నిమ్మకాయలు పెద్దయ్యే కదా, సరిపోతుంది. 2 నిమ్మకాయల రసం పచ్చళ్ళ పోసుకోవాలి, డబ్బా దాని మీద పోసి కలపాలి. మంచిగా కలుపుకొని ఇక మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అయితే ఇక పచ్చడి కలిపిన కాబట్టి కడాయిలో కొంచెం వేడన్నం వేసి తింటున్నాం అనమాట. ఎప్పుడైనా సరే ఇట్లా పచ్చడి కలిపిన తర్వాత అన్నం వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా, వేరే లెవెల్గా ఉంటుంది అనమాట. ఏది కూడా ఎంత మటన్ చికెన్ కూడా పనికిరా, అంత టేస్ట్ ఉంటుంది. మేము అందరం తిన్నాము, మా అత్తమ్మ కూడా తింటుంది అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కలరే అంత బాగుంది కదా, పచ్చడి కూడా అంతే బాగుంటుంది. మా అత్తమ్మ తిని చెప్తుంది అనమాట బాగుందనేసి. మా అత్తమ్మ అనమాట బాగుందని చెప్తుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.